ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు విడుదల చేసినాం. ఉద్దండాపూర్కి నిధులను విడుదల చేసినాం. ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే. ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి. భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టెం నర్సిరెడ్డి గారు అడిగారు. కానీ వారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడిపడి పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి 7.5 టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1500 కోట్ల రూపాయలతోని 2014 చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం. నేను అడుగుతున్న ఈనాడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేటైనా, కొడంగల్ అయినా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా. మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా. మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, శ్రీహరి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్నగాక మొన్న 96% భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి శ్రీహరి గారు, శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమయ్యి